తెలంగాణలో మరో 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది ఈ వాతావరణ శాఖ. సిటీలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలకు కురిసే అవకాశం ఉంది. అన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచనలు, సలహాలు జారీ చేస్తున్నారు. ఇక తెలంగాణలో మరో రానున్న 4 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవబోతున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం ఉంది. పలు జిల్లాలకు యెల్లో అలర్ట్ ఇప్పటికే జారీ చేసింది ఐఎండీ. సిటీలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాల వరకు కురిసే అవకాశం ఉన్నట్లుగా తెలుపుతోంది ఐఎండీ. అన్ని జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడబోతున్నట్లుగా తెలుస్తోంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. రైట్, మొత్తానికైతే తెలంగాణ వ్యాప్తంగా కూడా మరో 4 రోజుల్లో భారీ వర్షాలు కురవబోతున్నట్లు ఐఎండీ అధికారులు హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే ఉంది. పలు జిల్లాల్లో కూడా తెలంగాణ వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీగా వర్షాలు పడనున్నట్లుగా కూడా తెలుస్తుంది. ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే తెలుపుతున్నారు. పలు రకాల సలహాలు, సూచనలు కూడా జారీ చేస్తున్నారు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని వారు హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇక ఇదే అంశంపై మా ప్రతినిధి రత్నకుమార్ మరింత సమాచారం అందిస్తారు. రత్నకుమార్, ముఖ్యంగా చెప్పండి, రానున్న 4 రోజుల్లో వాతావరణ పరిస్థితి ఎలా ఉండబోతోంది? ఐఎండీ అధికారులు ఏమని హెచ్చరిస్తున్నారు? ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు వర్షాలకు సంబంధించి కొన్ని కీలక సూచనలు చేశారు. గత 2 రోజులు కురిసినటువంటి వర్షం అటు హైదరాబాద్ మహానగరంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో భారీ వర్షం ఒక్కసారిగా వరదమయం చేసింది హైదరాబాద్ నగర ప్రాంతాన్ని. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో సైతం వర్ష ప్రభావం అనేది కనిపించింది. ఇక 2 తెలుగు రాష్ట్రాల్లోనూ 2 రోజుల క్రితం భారీ వర్షాలు కురిసాయి. ఇక ఈ 2 రోజుల పాటు కాస్త ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరొకసారి భారీ వర్ష సూచన చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక రాబోయే గంట లేదా 2 గంటల్లో ఖచ్చితంగా మోస్తారు నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే హైదరాబాద్ మహానగరంలో కూడా కురిసేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రజలందరూ దీన్ని గమనించాలనేటువంటి విషయాలను కూడా తేటతెల్లం చేస్తున్నారు. మరోవైపు గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు అలాగే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షం అనేది ఖచ్చితంగా కురిసేటువంటి అవకాశాలు ఉంటాయనేటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం, కుమ్రం భీం, ఆసిఫాబాద్, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్ ఇలా మొత్తం అన్ని జిల్లాల్లోనూ దాదాపు ఉన్నటువంటి జిల్లాలలో మొత్తానికి మోస్తారు వర్షం కురిసేటువంటి అవకాశం ఉంటుంది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి భారీ వర్షం కురుస్తున్నటువంటి అలర్ట్స్ ను కూడా జారీ చేశారు. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది. ఖచ్చితంగా దీన్ని ప్రజలు గమనించాలనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకంటే 2 రోజుల క్రితం కురిసినటువంటి వర్షం హైదరాబాద్ మహానగరంలో ఒక్కసారిగా ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని సృష్టించింది. ఏకంగా వాటర్ స్టాగింగ్స్ అనేవి ఎక్కడైతే ఫ్లైఓవర్ల మీద కూడా వాటరు ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఇక లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుని పోవడం లాంటి దృశ్యాలను కూడా గమనించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ప్రజలు మరొకసారి అప్రమత్తంగా ఉండాలి. రాకపోకలకు సంబంధించి వర్ష సూచనను దృష్టిలో పెట్టుకొని అత్యవసరమైతేనే బయటికి వెళ్ళాలి తప్ప అవసరం లేకుండా బయటికి రావద్దు. వర్షాల ప్రభావాన్ని పడి ఇబ్బందులకు గురి కావద్దనేటువంటి విషయాన్ని కూడా తెలియజేస్తూ ఉన్నారు. ఇక ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు అప్రమత్తం అవడం జరిగింది. వర్షాలకు సంబంధించి ఎక్కడెక్కడైతే వాటర్ స్టాగింగ్ పాయింట్స్ అనేవి కలుగుతూ ఉంటాయో వాటన్నిటికీ సంబంధించి కూడా ఇటు అప్రమత్తం మాన్సూన్ టీమ్స్ ను ఏర్పాటు చేసి ఇటువంటి ఇబ్బందులు కలగకుండా టోల్ ఫ్రీ నెంబర్లు కూడా ఏర్పాటు చేశామంటూ తెలియజేస్తున్నారు. రైట్ రత్నకుమార్, థ్యాంక్ యూ.